జై హింద్. ఆ జెండా మూవన్నెల జెండా. ఈ జెండాలో 3 రంగులు ఉన్నాయి. ఒకటి కాషాయం, 2 తెలుపు, 3 ఆకుపచ్చ, 4వది అశోక చక్రం. మీ అందరికీ తెలియాలి, 3,30,00,000 మంది ప్రాణ తర్పణం చేస్తే ఈ దేశ స్వాతంత్రం కోసం 3,30,00,000 మంది ఊచకోతకు బలైతే బ్రిటిష్ వాళ్ళ గుండెలకి ఎదురెడ్డి బుల్లెట్ల ఆత్మ తర్పణం చేస్తే ఈ దేశానికి మన స్వాతంత్రం వచ్చింది. వాళ్ళ త్యాగ ఫలం, వాళ్ళ రక్త ఫలం, వాళ్ళ రక్తానికి అంకితంగా మనం ఈ రోజున కాషాయాన్ని మనం జెండాలో పెట్టారు మన పూర్వీకులు. భారతదేశం అంటే జాలికి మారు పేరు. భారతీయుల్లో ఉన్నంత జాలి, దయ, గుణం ఏ దేశంలో కూడా ఉండదు. ఆ జాలికి చిహ్నం, ఆ దయకి చిహ్నం, ఆ శాంతికి చిహ్నం మన హృదయం. కల్మషం లేని హృదయం కాబట్టి కల్మషం లేని హృదయానికి ప్రతీకగా తెలుపులు పెట్టారు మన జెండాలో పింగళ వెంకయ్య గారు. అదే విధంగా మన దేశం ఆకుపచ్చని రంగుతో ఎందుకుందంటే ఈ దేశం అన్నదాతలకు కొరవలేని దేశం. ఈ దేశంలో పాడి పంటలకు కొదవలేని దేశం. పంట పొలాలతో అందరూ సుభిక్షంగా బతుకుతున్నారు కాబట్టి ఆ పంట పొలాలకి చిహ్నంగా ఆకుపచ్చని పెట్టారు. కోట్ల మంది ఆత్మతర్పణానికి కాషాయం అయితే మన మనసులో ప్రశాంతతకి ప్రతీకగా తెలుపైతే ఈ దేశంలో ఉండేటువంటి కర్షకులకి, అన్నదాతలకి ఈ రోజు రంగు గ్రీన్ రంగు పెట్టి మనకు పెడితే దాంట్లో అశోక చక్రాన్ని పెట్టారు. ఈ అశోక చక్రం అర్థం ఏంటంటే ఈ దేశాన్ని కాపాడేది సైనికులతో పాటు 3 పక్కల సముద్రమంది నీళ్లున్నాయి. ఆ నీళ్ల రంగే ఈ బులుగు రంగు. ఈ దేశాన్ని కాపాడే ఈ సముద్ర తల్లిని గుర్తుంచుకునే విధంగా అశోక చక్రంలో బులుగును పెడితే 24 ఆకులు పెట్టారు. ఎందుకో తెలుసా? మన టైం కూడా రోజుకి 24 గంటలు. ఈ రాజ్యాంగం, ఈ దేశం 24 గంటల జెండా మనల్ని కాపాడుతుందని చెప్పేదానికి అశోక చక్రంలో ఉన్నటువంటి 24 ఆకులతో కలిపి ఈ జెండాని పింగళ వెంకయ్య గారు ఏర్పాటు చేశారు. అంతమంది త్యాగ ఫలం ఈ దేశ స్వాతంత్రం వస్తే ఈ రోజున మన దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేయాలి, లెజిస్లేటర్ ఎలా పనిచేయాలి, ప్రెస్ వాళ్ళు ఎలా పనిచేయాలి, న్యాయస్థానాలు ఎలా పనిచేయాలని మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకుంటే ఆ రాజ్యాంగం పుట్టినరోజే ఈ రోజు జనవరి 26వ తేదీ 1950 జనవరి 26వ తేదీన ఈ దేశానికి గణతంత్ర దేశంగా సర్వశక్త అనే అభివృద్ధి చేసుకుంటూ ఒక కన్న తల్లిని ప్రేమిస్తూ, ఉండూరుని ప్రేమిస్తూ, దేశాన్ని ప్రేమిస్తూ ఆ జెండా నడును మనం అందరం బతకాలని, అందరూ కూడా మన శక్తిని, మన యుక్తిని, మన తెలివిని ఇతర దేశాలకు కాదు ఈ దేశం కోసం మన ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో గాలి పీల్చి, ఈ దేశంలో నీళ్లు తాగి, ఈ దేశంలో బతుకుతున్నాం. మనం కూడా ఈ దేశానికి సేవ చేయాలన్న ఆలోచన మీ అందరిలో రావాలని మరొక్కసారి మీ అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.